సర్వాధికారియు మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగునుగాక. నేటి వాక్య ధ్యానము మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ప్రియులారా, దేవుడు తన ప్రజలు తన మాట వినాలని, వారి పట్ల ఆయన చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకొని ఆయన మార్గములో జీవించటానికి, ఆయన అనుసరించటానికి చేస్తున్నటువంటి ఉపదేశం ఇది. జనులు దేవునికి దూరం అయిపోయి, దేవుడు చేసిన కార్యాలు మరిచిపోయి జీవించేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అందుకని పై వచనాల్లో అంటాడు, నా జనులారా, నేను మీకేం చేసి తిని, మిమ్మల్ని ఎలాగూ నేను ఆయాసపరిచితిని, అది నాతో చెప్పండి. ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పించి తిని కదా, బానిసత్వం నుండి నేను మిమ్మల్ని విమోచించి తిని కదా, మిమ్మల్ని నడిపించడానికి మోషే, అహరోను, మిర్యాములను నేను నియమించి తిని కదా, మీరు నా నీతి కార్యాలు గ్రహించినట్లు మోయాబు రాజైన బాలాకు యోచించిన దాన్ని బెయేరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను, షిత్తీము మొదలుకొని గిల్గాలు వరకు జరిగిన వాటిని మనసునకు తెచ్చుకోమని దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. అనగా నేను మీ మధ్య ఎటువంటి కార్యాలు చేశానో, మిమ్మల్ని నడిపించిన విధానం, శత్రువులను మీ ఎదుట నుండి పారదోలిన విధానం, మిమ్మల్ని బలపరిచి మీకు ఇచ్చినటువంటి విజయాలను, మిమ్మల్ని నడిపించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకోమని చెబుతూ, ఏది ఉత్తమమో మీకు తెలియజేశాను కదా అంటున్నాడు. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా మనం యోచన చేయవలసిన విషయం ఏంటంటే, దేవుని కార్యాలను మర్చిపోతాం. కొన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటుంటాం, ఏదో చేసి దేవుని కార్యాలకు ఇది చేసాములే అని సరిపెట్టుకుంటూ ఉంటాం. అందుకనే తెలియజేస్తున్నాడు, దేవుడు చేసిన కార్యాలకు, ఆయన మిమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి, మీకు కృప చూపిన స్థితిని బట్టి ఏం తీసుకొని వచ్చి నువ్వు ఆయన దర్శిస్తావు అంటే, మన జీవితాల్లో ఆయన ఏం కోరుకుంటున్నాడు? దహన బలులనా, ఏడాది దూడలనా, వేల కొలది పొట్టేళ్లనా, వేలాది నదులంత విస్తార తైలమున, లేకపోతే మన జ్యేష్ఠపుత్రులనా, మన గర్భఫలాలనా? మన పరిహారం కొరకు, మన ప్రాయశ్చిత్తం కొరకు ఆయనే బలియాగం అయ్యాడు కదా, ఇంక ఇవన్నీ ఎందుకు? ప్రియులారా, మన జీవితాల్లో ఆయన కోరుకునేది, ఆయన మన జీవితాలు ఆశించేది చెబుతున్నాడు. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది కదా. మన జీవితాలు ఈరోజు మనం కలిగి ఉండవలసిన లక్షణాల్లో న్యాయముగా నడుచుకోవాలి. ఎవరికి అన్యాయం చేయక, ఎవరిని దోచుకోక, ఎవరి ఎళ్ళ బలాత్కారముగా ఉండక, మన పనుల్లో, సమస్తమైన కార్యాల్లో న్యాయముగా ఉండాలి. రెండవది అంటున్నాడు, కనికరమును ప్రేమించాలి. అంటే కనికరము కలిగిన వారు ఉండాలి. మన పరమ తండ్రి ఎలాగ కనికరం కలిగిన వాడై ఉన్నాడో, మనము కూడా సమస్తమైన ప్రజల పట్ల, తోటివారి పట్ల, పొరుగువారి పట్ల, భేదవారి పట్ల కనికరము కలిగిన వారు ఉండాలి. అదే కనికరాన్ని ప్రేమించటం. మూడోది, దేన మనస్సు కలిగి ఉండమంటున్నాడు. దేన మనస్సు కలిగి ఉండాలి. మనల్ని దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకోవాలి. దేవుడు అహంకారులను ఎదిరించి
దీనులకు కృప అనుగ్రహిస్తాడు అనే మాటను మనం లేఖనాల్లో చూడగలుగుతాం. కనుక దేన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించాలి. అంటే యోగ్యులుగా, దేవుని బిడ్డలకు తగిన యోగ్యత కలిగిన వారుగా ప్రవర్తించాలి. యోగ్యులుగా ఉండాలి. దేవుని పిల్లలమని చెప్పుకొని దానికి కాని నడతలు నడిస్తే అది యోగ్యమైన జీవితం కాదు. దేవుని ఎరిగామని చెప్పుకొని దానికి సంబంధం లేని జీవితాన్ని జీవిస్తే అది యోగ్యమైన జీవితం కాదు. దేవుని పిల్లలము, దేవుని ఎరిగినటువంటి వారుగా యోగ్యులముగా నడుచుకొనటం ఇంతే కదా దేవుడు మనల్ని అడుగుతున్నాడు. మరి ఈరోజు మన స్థితి ఎలాగుందో ఒకసారి యోచించేద్దాం. న్యాయం నీలో ఉందా? కనికరం నీలో ఉందా? దేన మనసు నీలో ఉందా? దేవునికి తగిన యోగ్యత నీలో ఉందా? ఒకళ్ళు ఇవి మనలో లేకుండా ఉండి కూడా మనం దేవుని పిల్లలం అనుకొని నేను అది చేశాను, ఇది చేశాను, ఇది ఇచ్చాను, అది ఇచ్చాను అని భక్తిపరులుగా మనం ఎంచుకుంటే ఆ భక్తి దేవుని ఎదుట సరైంది కాదు. ఆయన మన జీవితాలు ఆశించే జీవితం ఇది, ఆశించే లక్షణాలు ఇవి. కనుక వీటిని కలిగి ఆయన సంతోషపరిచేవారుగా, ఆయన బిడలుగా, ఆయన నామ మహిమార్థమై జీవించుదాం. అట్టి సహాయం దేవుడు మనకు దయచేయును గాక. పరిశుద్ధుడైన మా దేవ, గొప్ప కాపరి, అపారమైన మీ ప్రేమను బట్టి, ఘనమైన మీ నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ సమయంలో మరొకమారు మీరు మాతో మాట్లాడారు. ఏది ఉత్తమమో అయా మీరు మాకు తెలియజేశారు. మేము ఎలాగ నడుచుకోవాలో మీరు మాకు తెలియజేశారు. మా జీవితాల్లో మీరు ఏమి ఆశిస్తున్నారో, ఏం కోరుకుంటున్నారో మీరు మాకు తెలియజేశారు. వాటికి తగినట్టుగా నడుచుకొనగలిగిన సహాయం దయచేయండి రాజా. మీ స్తోత్రాలు. ఈ మాటలు వీక్షిస్తున్న ప్రతి నీ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి పనుల్లో, వారి ప్రయాణాల్లో, వారి సకల కార్యాల్లో మీరు తోడుగా ఉండండి. వేదనలో, దుఃఖంలో, కన్నీటిలో, సమస్యలో ఉన్నటువంటి బిడ్డల్ని ఆదరించి ధైర్యపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మిమ్మల్ని నమ్మని వారు నమ్మినట్లును, మిమ్మల్ని నమ్మిన వారు నిరీక్షణతో ముందు కొనసాగినట్లును తగిన సహాయం దయచేసి ఈ రోజంతా మీ సన్నిధిని తోడుగా ఉంచమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప మీకు తోడయ్యుండును గాక.